మమతా బేగం పార్టీ టీఎంసీలో ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎంపీలు కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా మొత్తం 13 మంది రాజ్యసభ ఎంపీలు, అలాగే 28 మంది లోక్సభ ఎంపీలు. ఈ లోక్సభ ఎంపీలు 28 మందిలో 20 మంది ఇప్పుడు బీజేపీకి టచ్లో ఉన్నట్లుగాను, మిగతా వాళ్ళు టీఎంసీకి దూరంగా ఉంటున్నట్లుగాను వచ్చింది. అలాగే రాజ్యసభలో కూడా కొంతమంది బీజేపీకి టచ్లో ఉంటున్నట్లుగా తెలిసింది. అది ఇప్పుడు నిజమైంది. దీనికి సంబంధించి టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు రాయ్ ఈయన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా మమతా బేగంకి ఒక లేఖ రాశాడు. మన పార్టీలో ఇన్ని రోజులు జరిగినటువంటి అక్రమాలు, ముఖ్యంగా మహిళలకి జరిగినటువంటి అన్యాయాలు, నిర్బంధాలు, వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, వీటి గురించి ఇప్పటి వరకు నేను మాట్లాడలేకపోయినటువంటి మాట వాస్తవం. ఒకవేళ బహుశా మళ్ళీ 4వసారి గెలిచినా కూడా మాట్లాడే వాళ్ళం కాదేమో, కానీ రావాల్సి వచ్చింది. నిజం నీకు తెలియాలి. చాలా దారుణాలు జరిగాయి మన పార్టీలో. దానికి మనందరము కూడా బాధ్యత వహించాలి. కాబట్టి నేను రాజీనామా చేసేస్తున్నాను. ఎక్కడా కూడా నాకు ఈ పార్టీలో ఉండాలన్నటువంటి ఇది లేదు. మన పార్టీలో జరిగినంత అవినీతి, అన్యాయాలు బహుశా ఇంతవరకు బెంగాల్ చరిత్రలోనే జరగలేదు. ఇందులో మీకు కొన్ని తెలుసు, మీకు కొన్ని తెలియదు అన్న విధంగా ఇప్పుడు సుఖేందు రాయ్ అనే మా రాజ్యసభ ఎంపీ అయితే ఆమెకు లేఖ రాశాడు. అంటే ఇక్కడ ఒక రాజ్యసభ ఎంపీ పోవడం కాదు, 80 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది ఇప్పుడు రితబ్రత బెనర్జీ వైపు వెళ్ళిపోయారు. అంటే అక్కడ అసెంబ్లీ పోయినట్లే. ఇప్పుడు రాజ్యసభ, లోక్సభలో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి టీఎంసీకి ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం ఎంతమంది, 41 మంది ఉన్నారు లోక్సభ, రాజ్యసభ కలిపి. ఇందులో దగ్గర 36 మంది బీజేపీ వైపు చూస్తున్నారు. జరిగిన పరిణామాలు అలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండీ కూటమికి చాలా బలం తగ్గిపోతాయి. టీఎంసీకి తగ్గడం అంటే కేవలం టీఎంసీకి మాత్రమే కాదు, ఇండీ కూటమికి పరిస్థితే దారుణంగా తయారవుతుంది. సో ఇలాంటిది ఇప్పుడు ఈయన నాంది, సుఖేంద్రాయ్ అనే ఆయన నాంది. ఇప్పుడు ఈయన గనక అటు వెళ్ళిపోయాడంటే ఇక ఈయన వెనకే మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు మమతా బేగంకి అక్కడ విపరీతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆవిడకి అర్థమైపోయింది ఇక లోక్సభలో వీళ్ళు కూడా ఉండరు అని.